హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మటన్ పులావ్ తయారీ విధానం చూసేద్దాము. అలాగే దీంట్లో వేసుకున్న మసాలా కూడా మనం అప్పుడే ఫ్రెష్లీ గ్రౌండ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడైతే నేను తీసి పెట్టుకున్నాను. ఏంటంటే ఒక మరాఠీ మొగ్గ, 4 యాలకులు, కొద్దిగా బిర్యానీ పువ్వు, అలాగే జాపత్రి, అనాస్ పువ్వు, తర్వాత చిన్న దాల్చిన చెక్క, 1.5 టీ స్పూన్ ధనియాలు, 1.5 టీ స్పూన్ గసగసాలు, 1.5 టీ స్పూన్ జీలకర్ర, 4 నుంచి 5 లవంగాలు కూడా వేసుకుని ఇది డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల మనకి పౌడర్ బాగా ఫైన్గా వస్తుంది. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసేసుకుని మనం దీన్ని గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక 500 గ్రాముల మటన్ అయితే తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగేసుకున్నాక కొద్దిగా పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని దాంట్లోకి మటన్ పెట్టి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసేసుకోవాలి. లేకపోతే మటన్ కొద్దిగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. నేనైతే మీడియం ఫ్లేమ్లో 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. ఇక్కడ 6 విజిల్స్ వచ్చేసాక స్టవ్ కట్టేసుకుని ప్రెషర్ పోయాక మూత తీసి చూద్దాము. మటన్ ఒకవేళ ఉడకపోతే ఇంకొక 2 విజిల్స్ దాకా మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పక్కన పెట్టేసుకుని మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఇంకొక ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నూనె, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 10 నుంచి 12 చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ చిన్న ఉల్లిపాయల వల్ల మనకి పులావ్లో కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిపోయాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇదంతా నేను లో ఫ్లేమ్లోనే చేస్తున్నాను. సో కొద్దిగా అడుగంటకుండా చూసుకోండి. ఇప్పుడు నేను ఇందాక ఉడకపెట్టుకున్న మటన్లో నుంచి వాటర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ పీసెస్ని మనం వాటర్ లేకుండా వేసుకోవాలి. ఆ వాటర్ని కూడా పడేయొద్దు. మనం తర్వాత ఆ స్టాక్ని కూడా మనం పులావ్లో వేసుకుంటాము. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నాక ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా 1.5 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ కారం, సరిపడినంత ఉప్పు, ఇందాక ఆల్రెడీ ఉప్పు మటన్లో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2.5 కప్పుల కడిగి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. నీరంతా వాట్ చేసుకుని నీరు అన్నది లేకుండా మనం వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని 2 నుంచి 3 నిమిషాల వరకు మనం బియ్యాన్ని కూడా వేపుకోవాలి. దానివల్ల మనకి అన్నం కూడా మనకి పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇదంతా మనం వేయించేసుకున్నాక ఇందాక మనం పక్కన పెట్టుకున్న మటన్ స్టాక్ ఉంది కదా, అది నాకు అయితే 1 కప్ అయితే వచ్చింది. అదిను ఇంకా నీళ్ళు, ఎక్స్ట్రా నీళ్ళు కూడా యాడ్ చేసుకున్నాను. మొత్తం కలిపి 5 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 2.5 కప్స్ ఆఫ్ రైస్కి 5 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇక్కడైతే మనం సాల్ట్ కొద్దిగా చూసుకోవచ్చు. మీకు ఏమన్నా కొద్దిగా తక్కువ అనిపించిందంటే కొద్దిగా వేసుకోవచ్చు. వేసుకున్నాక మూత పెట్టి 3 to 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసేసుకుంటే మటన్ పులావ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే వేడి వేడి మటన్ పులావ్ రెడీ. సో మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.